హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయా ఫ్రెషర్స్కి ఒక ట్రూత్ లాగా అనమాట. సో రియల్ ట్రూత్ ఏంటి, ఏఐ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంది ఫ్రెషర్స్ జాబ్స్ కానివచ్చు, ఎంట్రీ లెవెల్ జాబ్స్ కానివచ్చు, ఎంత ఇంపాక్ట్ అనేది ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అని చెప్పేసి సో కంప్లీట్గా డీటెయిల్ డిస్కషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ వచ్చేసి ఏఐ ఈజ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ అక్రాస్ ఇండస్ట్రీస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సో నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, సో చాలా ఇండస్ట్రీలో ఏంటంటే ర్యాపిడ్గా గ్రో అవుతూనే ఉంది. అది మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉన్నాం. మెనీ ఫ్రెషర్స్ ఆర్ వరీడ్ అబౌట్ జాబ్ సెక్యూరిటీ. సో దీనివల్ల ఏమవుతాయంటే ఫ్రెషర్స్ వరీ అవుతూ ఉంటారు అనమాట. లైక్ ఈ ఏఐ అనేది ర్యాపిడ్గా గ్రోత్ అవుతూ ఉంది కదా, సో ఫ్రెషర్ జాబ్స్ మీద కానివచ్చు, ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ మీద ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా జాబ్ సెక్యూరిటీ గురించి వరీ అవుతూ ఉంటారు చాలామంది ఫ్రెషర్స్. సో సోషల్ మీడియా క్రియేట్స్ కన్ఫ్యూజన్ విత్ మిక్స్డ్ ఒపీనియన్స్. లెట్స్ అన్కవర్ ద రియల్ ట్రూత్ అబౌట్ ఏఐ అండ్ జాబ్స్. సో ఈ సోషల్ మీడియాలో కానివచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏంటంటే సో మిక్స్డ్ ఒపీనియన్స్ కానివచ్చు, అవన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక కంప్లీట్ రియల్ ట్రూత్ ఏంటి అని చెప్పేసి అన్కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ద రైజ్ ఆఫ్ ఏఐ. సో ఫస్ట్ వచ్చేసి ద రైజ్ ఆఫ్ ఏఐ. సో ఏఐ టూల్స్ లైక్ ChatGPT అండ్ ఆటోమేషన్ ఆర్ వైడ్లీ యూజ్డ్. సో మనకి ఏఐ రైజ్ అనేది చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. సో డే బై డే చాలా ఏఐ టూల్స్ కానివచ్చు, ఆటోమేషన్ టూల్స్ కానివచ్చు, డే బై డే మనకి కొత్త కొత్త టూల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ర్యాపిడ్గా ఏఐ అనేది గ్రో అవుతూనే ఉంది. సో ChatGPT కానివచ్చు, ఆటోమేషన్ కావచ్చు, అది చాలా కామన్ అయిపోయింది అనమాట. సో డైలీ చాలా వైడ్గా యూజ్ చేస్తూ ఉన్నారు. కంపెనీస్ ఆర్ అడాప్టింగ్ ఏఐ టు ఇంక్రీజ్ ఎఫిషియన్సీ. సో కంపెనీస్ కూడా ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో వర్క్ ఎఫిషియన్సీ కోసం కానివచ్చు, అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఏఐ అడాప్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో రిపిటేటివ్ టాస్క్స్ ఆర్ బీయింగ్ ఆటోమేటెడ్. సో లో స్కిల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో రిపిటేటివ్గా చేసే వర్క్స్ కానివచ్చు, సో రిపిటేటివ్ టాస్క్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే కంపెనీస్ ఏఐకి అడాప్ట్ చేసుకొని వాటిని ఆటోమేట్ చేస్తారు. సో ఈ రిపిటేటివ్ టాస్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని రీప్లేస్ చేస్తారనమాట. ఆటోమేషన్ టూల్స్తో కానివచ్చు, ఏఐ టూల్స్తో కానివచ్చు, సో రీప్లేస్ చేసి ఆ రిపిటేటివ్ టాస్క్ని ఆటోమేషన్ చేస్తారు. సో మిత్ వర్సెస్ రియాలిటీ. సో మనకు మిత్ ఏంటంటే ఏఐ విల్ ఎలిమినేట్ ఆల్ జాబ్స్. సో చాలామంది ఏమనుకుంటారంటే సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్లీట్గా మొత్తం అన్ని జాబ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, అన్ని జాబ్స్ని రీప్లేస్ చేసి ఎలిమినేట్ చేస్తుంది అనుకుంటారు. బట్ ఏఐ రీప్లేసెస్ సమ్ జాబ్స్ బట్ ఆల్సో క్రియేట్ న్యూ వన్స్. సో ఏఐ అనేది కొన్ని జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది, సో అదైతే నిజమే. సో కొన్ని రిపిటేటివ్ టాస్క్ కానివచ్చు, లో స్కిల్ జాబ్స్ కానివచ్చు, సో అవంతా కూడా ఏఐ అనేది రీప్లేస్ చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇట్ క్రియేట్స్ న్యూ వన్స్ ఆల్సో. సో న్యూ రోల్స్ కూడా ఏఐ నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఏఐకి సంబంధించిన రోల్స్, సో ఏఐ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డీప్ లెర్నింగ్ ఇంజనీర్, సో ఆ విధంగా కొన్ని కొత్త రోల్స్ కూడా ఏఐ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు పాస్ట్లో ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ట్రెండ్ అవుతుందో, సో ఒకప్పుడు కంప్యూటర్స్ కూడా అలానే ట్రెండ్ అయ్యాయి కదా. సో కంప్యూటర్ డిడ్ నాట్ రిమూవ్ జాబ్స్. సో కంప్యూటర్ ట్రెండ్ అయిన రోజుల్లో ఏంటంటే అప్పుడు కూడా చాలా వరీ అయి ఉంటారు. లైక్ కంప్యూటర్ వచ్చేసింది, సో హ్యూమన్కి వర్క్స్ ఉండదు, ఇంకా మొత్తం రిమూవ్ చేస్తారని. సో బట్ కంప్యూటర్స్ డిడ్ నాట్ రిమూవ్ జాబ్స్, దే ట్రాన్స్ఫార్మ్ దెమ్. సో అప్పుడు ఏమైంది, సో కంప్యూటర్స్ అనేవి జాబ్స్ని రిమూవ్ చేయలేదు, ఆ వర్క్స్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది అనమాట. సో ఆ వర్క్ ఎలా అయితే చేస్తున్నారు మాన్యువల్గా, సో దాన్ని అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ చేసింది అనమాట. సో ఏఐలో కూడా అంతే. సో అన్ని జాబ్స్ని రీప్లేస్ చేయదు, అది అట్ ద సేమ్ టైం కొత్త రోల్స్ని కూడా క్రియేట్ చేయగలదు అనమాట. సో కన్క్లూజన్ చూసుకుంటే జాబ్ రోల్స్ ఎవాల్వ్ నాట్ డిజపియర్. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే జాబ్ రోల్స్ అనేవి ఎవాల్వ్ అవుతాయి అనమాట. సో అది చేసే ఆ పద్ధతి కానివచ్చు, ఆ వర్కింగ్ ప్రాసెస్ కానివచ్చు, అవి ఎవాల్వ్ అవుతాయి, కంప్లీట్గా డిజపియర్ అవ్వనమాట. సో జాబ్స్ అట్ రిస్క్ చూసుకుంటే రిపిటేటివ్ అండ్ రూల్ బేస్డ్ జాబ్స్. ఏవైతే రిపిటేటివ్ టాస్క్ ఉంటాయో, లో స్కిల్ జాబ్స్, డేటా ఎంట్రీ కానివచ్చు, బేసిక్ కస్టమర్ సపోర్ట్, సింపుల్ కోడింగ్ టాస్క్స్, ఇవన్నీ కూడా మనకి రిస్క్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ డేటా ఎంట్రీ కానివచ్చు, బేసిక్ కస్టమర్ సపోర్ట్, సింపుల్ కోడింగ్ టాస్క్స్, ఇవన్నీ కూడా ఈజీగా ఏఐ కానీ ఆటోమేషన్ కానీ యూజ్ చేసి కంపెనీస్ ఈజీగా రీప్లేస్ చేయగలవు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇటువంటి రోల్స్ అన్నీ కూడా రిస్క్ కేటగిరీలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీస్ టాస్క్స్ ఆర్ ఈజీ ఫర్ ఏఐ టు హ్యాండిల్. సో ఏఐ కానివచ్చు, ఆటోమేషన్ కానివచ్చు ఈజీగా హ్యాండిల్ చేస్తాను అనమాట. డేటా ఎంట్రీ కానివచ్చు, ఈ కస్టమర్ సపోర్ట్, సింపుల్ కోడింగ్ టాస్క్స్ కానివచ్చు, ఇంకా ఏవైనా రిపిటేటివ్ లో స్కిల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏఐ అనేది ఈజీగా హ్యాండిల్ చేయగలదు. అటువంటి టాస్క్స్ అన్నీ కూడా ఏఐ ఈజీగా హ్యాండిల్ చేయగలదు.
సో లో స్కిల్ రిపిటేటివ్ రోల్స్ ఆర్ మోస్ట్ అఫెక్టెడ్. సో ఇటువంటి రోల్స్ అన్నీ కూడా ఎక్కువ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆటోమేషన్ వల్ల, ఏఐ వల్ల ఎక్కువ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో న్యూ ఆపర్చునిటీస్ కూడా మనకి ఏఐ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఏఐ ఈస్ క్రియేటింగ్ న్యూ జాబ్ రోల్స్. ఏఐ ఇంజనీర్ కావచ్చు, డేటా అనలిస్ట్, ప్రాంప్ట్ ఇంజనీర్, ఆటోమేషన్ స్పెషలిస్ట్. సో ఇవన్నీ కూడా మంచి డిమాండ్ ఉన్న జాబ్ రోల్స్. అదేవిధంగా ఏఐ రిలేటెడ్ జాబ్ రోల్స్ కాబట్టి సో వీటికి మంచి డిమాండ్ అయితే ఉంటుంది. అండ్ నేర్చుకోవడానికి కూడా చాలా ఉంటుంది అన్నమాట. లెర్నింగ్ స్కోప్ చాలా ఉంటుంది అండ్ గ్రోత్ స్కోప్ కూడా చాలా ఉంటుంది. సో అన్ని ఏఐ రిలేటెడ్ రోల్స్ అనమాట. ఏఐ ఇంజనీర్, డేటా అనలిస్ట్ కావచ్చు, ప్రాంప్ట్ ఇంజనీర్, ఆటోమేషన్ స్పెషలిస్ట్, ఇవన్నీ కూడా కొత్త ఆపర్చునిటీస్ ఏఐ వల్ల క్రియేట్ అయినవి. సో కంబైనింగ్ డొమైన్ నాలెడ్జ్ విత్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు హై డిమాండ్. సో డొమైన్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని మన ఏ డొమైన్లో ఉన్నా సో డొమైన్ నాలెడ్జ్ని ఏఐతో కంబైన్ చేసి స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే సో ఆల్వేస్ హై డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆపర్చునిటీస్ గ్రోయింగ్ ఫాస్టర్ దెన్ ఎవర్. సో మనం స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకుంటూ ఏఐ యూజ్ చేయడం, డొమైన్ నాలెడ్జ్లో ఏఐని అప్లై చేయడం చేస్తే సో మనకి ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగా వస్తాయన్నమాట. అండ్ గ్రోత్ స్కోప్ కూడా చాలా ర్యాపిడ్గా ఉంటుంది. సో ద రియల్ ప్రాబ్లం ఏంటంటే ద ఇష్యూ ఈజ్ నాట్ ఏఐ, ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ ద స్కిల్ గ్యాప్. సో కంప్లీట్గా ఏఐ అనేది ఇష్యూ కాదు. సో రియల్ ప్రాబ్లం ఏంటంటే స్కిల్ గ్యాప్ అనమాట. సో కంపెనీస్ లుక్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, ప్రాక్టికల్ స్కిల్స్, అడాప్టబిలిటీ. సో కంపెనీస్ ఏం చేస్తాయంటే సో కంప్లీట్గా ఏఐ అనేది ఇష్యూ కాదనమాట. మనకి స్కిల్స్ ఎక్కువ చూస్తాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ, కొత్త న్యూ టెక్నాలజీస్కి ఎలా అడాప్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అడాప్టబిలిటీ, ప్రాక్టికల్ స్కిల్స్. సో ఇవన్నీ చూస్తాను అనమాట. సో వీటి మీద మనం ఎక్కువ వర్క్ చేయాలి. సో డిగ్రీ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్ ఎనీమోర్. సో డిగ్రీ ఉండాలి, లైక్ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ కొత్త టెక్నాలజీస్ ఏమైనా వస్తే అవి కూడా అడాప్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా వాట్ ఫ్రెషర్స్ షుడ్ డూ అంటే లర్న్ బేసిక్ ఏఐ టూల్స్, స్ట్రెంగ్తెన్ కోడింగ్ అండ్ లాజికల్ థింకింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంతా కూడా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. బేసిక్ ఏఐ టూల్స్ యూస్ చేయడం నేర్చుకోవాలి. అదేవిధంగా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసి సో మంచి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఇండస్ట్రీ ట్రెండ్స్ని అబ్జర్వ్ చేస్తూ అప్డేటెడ్ ఉండాలన్నమాట డే టు డే. అండ్ యూజ్ ఏఐ యాజ్ ఎ టూల్, నాట్ ఫియర్ ఇట్. సో మనం ఏ డొమైన్లో ఉన్నా కూడా ఏఐ నేర్చుకొని సో ఏఐ అప్లై చేసే పాసిబిలిటీ ఉంటే సో బేసిక్ ఏఐ టూల్స్ నేర్చుకోవడం, వాటిని అప్లై చేయడం, సో కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు వాటికి అడాప్ట్ అవ్వడం చేస్తే సో మనకి ఆల్వేస్ హై డిమాండ్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.